కమ్మగా తిన్న తర్వాత హాయిగా అనిపించే బీరకాయ కొబ్బరి కూర వేసి కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బీరకాయలో చక్కగా పీచు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్లో కూడా బీరకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలింతరాలకు అదే చిన్నపిల్లలకు ఒంట్లో బాగోనప్పుడు పథ్యానికి బీరకాయను మనం యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇది చాలా త్వరగా కూడా జీర్ణమవుతుంది. బీరకాయని కట్ చేసిన తర్వాత చేదు ఉందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా లేత బీరకాయలు అయితే తొక్కను కూడా పడేయకుండా దాన్ని కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయల్ని తొక్క తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. నార్మల్గా మనం పోపు ఏ విధంగా పెట్టుకుంటామో అవే వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలాలు వేయట్లేదు కాబట్టి తిన్నా సరే చాలా హాయిగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత అందులో బీరకాయ ముక్కలను వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెడితే 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది. బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం ఒక కొబ్బరి చెక్కను తీసుకొని ఇలా కోరుకోవాలి. లేదు అంటే మిక్సీలోనైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. బీరకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉడికిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును అందులో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి తిన్నా హాయిగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అదేవిధంగా చపాతీ పుల్కాలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.